విశాఖ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ ఐటీ హబ్. పర్యాటకానికి, సినీ ఇండస్ట్రీకి అనువైన ప్లేస్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. స్టీల్ సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. విశాఖలో ఐటీ కంపెనీల డెవలప్మెంట్కు అన్ని అడ్డంకులే ఏర్పడుతున్నాయి. ఐటీ సంస్థలు విదేశాల్లో తమ సర్వీసులు అందించేందుకు రాత్రి వేళల్లో ఎక్కువగా పనిచేయాలి. కానీ ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్ కోతలలో ఉన్న ప్రాజెక్టులను కూడా నిలబెట్టుకోలేకపోతున్నాయి. ఐటీ పరిశ్రమలకు గతంలో విద్యుత్ కోతల నుండి మినహాయింపు ఉండేది. ప్రస్తుతం పగటిపూట 60%, రాత్రి వేళల్లో 10% వినియోగించుకోవాలని ఆంక్షలు విధించడంతో కంపెనీలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. విశాఖలో ఐటీ డెవలప్మెంట్ కోసం సెజల పేరుతో వేల కోట్ల భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. మధురవాడ, రుషికొండ, దువ్వాడలలో ఏర్పాటు చేసిన సెజలలో 100కు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. అందులో 70 కంపెనీలు మాత్రమే సర్వీసులను ప్రారంభించాయి. మిగతావి శంకుస్థాపనలకు కూడా నోచుకోలేదు. అసలు ప్రభుత్వం విశాఖ ఐటీ రంగానికి చేసింది ఏమీ లేదంటున్నారు ఐటీఎన్లు. టూరిజం డెవలప్ చేయకుండా, హెల్త్ కేర్ డెవలప్ చేయకుండా, ఒక వరల్డ్ క్లాస్ ఐఐటి తీసుకురాకుండా, ఒక ఐఎస్బీ లేకుండా, అదర్ యూనివర్సిటీ కింద యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ, దట్స్ నాట్ ఎనఫ్ కదా. ఒక హెల్త్ కేర్లో కానీ, ఎడ్యుకేషన్, ఏ సెక్టర్ని కూడా, టూరిజం సెక్టర్ కానీ ఒక్క సెక్టర్ కూడా ఇంటర్నేషనల్ స్టేజ్లో పేరు రాకుండా, ఐటీ రావాలి, ఐటీ వాళ్ళు కూడా ఓనర్షిప్ లేకుండా, వాళ్ళు అధిక ఇవ్వకుండా, కొత్త ఐటీ స్పేస్ క్రియేట్ చేయకుండా ఇన్క్యుబేషన్ సెంటర్ కడతామని 2 సంవత్సరాల నుంచి ఎస్టీపీ చెప్తుందండి. మన పొన్నాలక్ష్మి గారు 1 ఇయర్ నుంచి చెప్తున్నారు. ఏమైందండి? ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ లేకుండా, ఏమీ లేకుండా మనకి ఈ ఊరు డెవలప్ అయిపోతే ఎలా డెవలప్ అయిపోతుంది? టూరిజం, సినిమాలకి ఫ్యూచర్ హబ్ గా పేరొందిన విశాఖలో ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదు. నగరంలోని పార్కులన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారంటున్నారు స్థానికులు. ఇక సినిమా స్టూడియోల పేరుతో స్థలాలు కొన్నారే తప్ప స్టూడియోలు నిర్మించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్స్ అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్తో అద్భుతంగా రన్ చేయొచ్చు ప్రోగ్రామ్ అనేది. ఒకసారి ఎప్పుడైతే రన్ అవుతుందో మళ్ళీ మోడీ ప్రభుత్వంలో అక్కడ గుజరాత్ ఎలాగైతే ఉందో ఆ రేంజ్లో ఆంధ్రప్రదేశ్ అవడంలో డౌట్ లేదు అసలు. అది ఎస్పెషల్లీ వైజాగ్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్, సెటప్, పీపుల్, కల్చర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ మాత్రమే. లోకల్లో ఉన్న మ్యాన్ పవర్ని లోకల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు. వద్దన్నంతకన్నా హైయెస్ట్ మనకి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మనకు ఉన్నటువంటి 2 అద్భుతమైన పార్కులు, ఒకటి అప్పుగారు, ఒకటి ఉడా పార్క్. అందులో అప్పుగారు క్లోజ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఎన్నో ఆశలతో అది ఓపెన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో అప్పుగారు ఇస్ నెంబర్ 1. హైదరాబాద్ కన్నా బాగుండేది. ఇప్పుడు అది షట్ డౌన్ అయిపోయింది. అసలు ఇది జరగట్లేదండి. ప్రభుత్వం, పాలకులు ఇప్పటికైనా ముద్దునిద్ర వీడి విశాఖ భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు. లక్ష్యాలు ఉండటమే కాదు, వాటిని సాధించే మార్గాలు కూడా సమున్నతంగా ఉండాలని సూచిస్తున్నారు నగరవాసులు.